శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి తటవర్తి నాగేశ్వర్ గారు రచించిన ఊయల అనే కథని మీకు వినిపించబోతున్నాను. అంత విలువైన ప్లేస్లో ఊయల ఎందుకండి అంది లహరి. ఏదో అమ్మా నాన్న ముచ్చటపడి వేయించుకున్నారు, వదిలేద్దు అన్నాడు సూర్యనారాయణ. అలా అతడు భార్యకి నచ్చ చెప్పటం 10సారి. అంతగా ఊయలలో ఊగాలని ఆ ఆది దంపతులకు ఉంటే అదేదో వరండాలో వేయించండి, ఎంచక్కా ఊగుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అంది లహరి వ్యంగ్యంగా. భార్యని విచిత్రంగా చూశాడు. ఎవరో ఒకరు ఇంటికి వస్తూ పోతూ ఉంటారు, వరండాలో ఊయల వేసుకుంటే మాత్రం ఏం ఎంజాయ్ చేయగలరు అన్నాడు సూర్యనారాయణ. నా ఉద్దేశం మీకు అర్థం కావటం లేదు అని భార్య ఏదో చెప్పబోతూ ఉంటే ఆ విషయం వదిలే అని చేతులెత్తి దండం పెట్టాడు. మీది ముద్దుబుర్ర, ఏది ఒక పట్టాన అర్థమై చావదు గుణిగింది లహరి. భార్యాభర్తల మాటలు హాల్లో ఉన్న సరస్వతికి వినిపిస్తూనే ఉన్నాయి. ఆ సమయంలో ఆమె భర్త రఘురాం కూరగాయల కోసం మండీకి వెళ్ళి ఉన్నాడు. సాయంత్రం 5 కాగానే ఈశాన్య దిశలోని ఆ ఖాళీ స్థలంలో వేసి ఉన్న ఆ ఊయలలో ఊగటం ఆ దంపతులకు ఇష్టం. భార్యని ఆ ఊయల్లో కూర్చోబెట్టి రఘురాం ఊపుతూ ఉంటాడు. ఒక్కోసారి రఘురాం కూర్చుంటే సరస్వతి ఊపుతుంది. ఆ ఊయల్లో కూర్చొని ఉన్నప్పుడే భర్తకి ఇష్టంగా టీ తెచ్చి ఇస్తుంది సరస్వతి. ఒక్కోసారి సరస్వతి ఊగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే రఘురాం తానే స్వయంగా వేడివేడి పకోడీలు వేసి తెచ్చి ఇస్తూ ఉంటాడు. ఇద్దరూ ఊయల్లో కూర్చొని తింటారు. కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా అంత హ్యాపీగా కనిపించరు. ఇద్దరికీ ఇష్టమైన ప్రదేశం అది. 25 ఏళ్ల సంసారిక జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఆ దంపతులు. అప్పట్లో కంపెనీకి అర్థాంతరంగా లాకౌట్ ప్రకటిస్తే రఘురాము తల్లడిల్లిపోయాడు. ఏం పని చేసి పిల్లల్ని కాపాడుకోవాలి, చదివించుకోవాలి అని బెంగపడుతూ ఉంటే సరస్వతి ఆధారమైంది. బీడీలు చుట్టి కుటుంబాన్ని నిలబెట్టింది. అప్పట్లో కరీంనగర్లో ఉండేవాళ్ళు. ఒక మిత్రుడి ద్వారా జాబ్ రావడంతో హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. సరస్వతి కుటుంబం పట్ల బాధ్యతగా ఉండేది. అందుకే రఘురాంకి భార్య పైన ఎనలేని ప్రేమ. సూర్యనారాయణతో పాటు ఆమనికి కూడా వాళ్ళు జన్మనిచ్చారు. ఆమనికి చిన్న వయసులోనే పోలియో కూడా సోకింది. భార్యాభర్తలు అల్లాడిపోయారు. సరస్వతి ఎంతో ఓర్పుతో కూతుర్ని చూసుకునేది. ఇంటిని సముదాయించుకుంటూనే పిల్ల ఆలనాపాలన చూసుకునేది. ఒక్క పోలియో అయితే అంత సమస్య అయ్యేది కాదేమో. మెంటల్ మెచ్యూరిటీ కూడా తక్కువగా ఉండేది ఆమనికి. బిడ్డల్ని కనురెప్పగా చూసుకునేది సరస్వతి. ఇలాంటి బిడ్డను మాకెందుకు ఇచ్చావురా భగవంతుడా అని కూతుర్ని చూసుకుని రఘురాం వాపోతే, బంగారం లాంటి కొడుకును కూడా ఆ దేవుడే కదండి ఇచ్చింది. భగవంతుడు ఏమిస్తే అది స్వీకరించటం మన విధి ఓదార్చేది. మనుషుల సహనాన్ని పరీక్షించేందుకే భగవంతుడు ఇలా చేస్తూ ఉంటాడు. అలా బెంగపడిపోతే ఎలాగండి అని కూడా అనేది. మానసికంగా మెచ్యూరిటీ లేకున్నా సూదంటురాయిలా ఆకర్షించే రూపం ఉండటంతో ఆమెనికి పెళ్లి సంబంధం కుదిరింది. కూతురికి పెళ్లి చేసిన తర్వాత సూర్యనారాయణ కెరీర్ కూడా వాళ్లకు సవాల్గా నిలిచింది. సూర్యం పెద్దగా చదువు మీద శ్రద్ధ పెట్టేవాడు కాదు. సరస్వతి దగ్గరుండి చదివించేది. ఎట్టకేలకు బీటెక్ చేసి ఒక కంపెనీలో జాబ్ సంపాదించుకున్నాడు. లహరి ఇంటి కోడలైంది. అత్తామామ అన్యోన్యత ఆ అమ్మాయికి ఎందుకో నచ్చేది కాదు. యువ దంపతుల్లా వాళ్ళు తనకి కనపడేవాళ్ళు. అంత ప్రేమ తనపై సూర్య చూపటం లేదని కూడా లహరి దెప్పుతూ ఉండేది. మీ అమ్మా నాన్న చూడు, చిలుక గోరింకల్లా ఎంతో చక్కగా కబుర్లు చెప్పుకుంటుంటారో. మీరు ఆఫీసులో పనిచేసేదే కాకుండా ఇంటికొచ్చి కూడా ఆ ల్యాప్టాప్ ముందేసుకొని కాలక్షేపం చేస్తారు అనేది. వర్క్ పెండింగ్లో ఉంటే ఏం చేయాలి లహరి అనేవాడు. అన్నిటికంటే కూడా అత్తా మామ ఆ ఊయలలో కూర్చొని కబుర్లు చెప్పుకోవటం, కిలకిలా నవ్వుకోవటం చూస్తుంటే ఆ అమ్మాయికి గుండె దహించి వేస్తూ ఉండేది. చీటికి మాటికి గొడవ పట్టుకునే తన తల్లిదండ్రులని ఊహించుకునేది. వాళ్ళు ఊహల్లోకి రాగానే అత్తామామలపై మరింత జలసీ పెరిగేది. వాళ్ళ సంపూర్ణ ఆనందానికి కారణమైన ఆ ఊయల తీసివేయించాలన్న నిర్ణయానికి వచ్చింది లహరి. లహరి ఆలోచనల్లో ఉండగానే మావయ్య రఘురాం బయట నుంచి వచ్చాడు. కూరగాయలు భార్య చేతికి ఇస్తూ, కూరగాయల ధరలు మండిపోతున్నాయి సరసు అన్నాడు.
ఎంత మండినా కొనక తప్పదు, తినక తప్పదు కదా. జీవుడున్నంతకాలం దేహచింతన అనివార్యం కదా అంది వేదాంత ధోరణిలో. టమాటాలు 100 రూపాయలు అమ్ముతున్నారు, కాస్త జాగ్రత్తగా వాడండి చెప్పాడు. అక్కడికి లహరి వచ్చింది. కూరగాయలు తీసి ఫ్రిడ్జ్లో పెడుతూ, టమాటా ప్లేస్లో కాస్త చింతపండు వేస్తే సరిపోతుంది కదా మావయ్య అంది. అవునమ్మా, ఆ మధ్య ఉల్లిపాయల ధరలు కొండెక్కినప్పుడు కూడా అసలు తాలింపులో ఉల్లిపాయలు వేసుకోవటమే మానేశాంగా గుర్తు చేశాడు. మామా కోడళ్ళు కాస్త పొదుపు చర్చలు ఆపండి అంది కాస్త కోపంగానే సరస్వతి. భార్య మూడు ఎందుకో బాగాలేదని అర్థమైంది రఘురాంకి. ఇలా పైసా పైసా పొదుపు చేయబట్టే కదా ఇంత ఇల్లు కట్టించగలిగారత్తయ్య అంది లహరి. అవును తల్లి, బాగా చెప్పావు అన్నాడు రఘురాం. ఇల్లంటే 4 ఇటుకరాళ్ళు, తలుపు, ద్వారబంధాలు కాదు, అనురాగం, ఆత్మీయత రంగరించుకున్న ఒక పొదరిల్లు అంది సరస్వతి. మీ అంత పోయిటరీ నాకు రాదులే అత్తయ్య, అయినా మీ పొదరిల్లు కాన్సెప్ట్కి భంగం ఏమైనా కలిగిందా అంది లహరి. కోడలు వైపు అదోలా చూసింది సరస్వతి. పుస్తక పరిజ్ఞానం మీ అత్త మన దగ్గర బాగానే ప్రదర్శిస్తుందిలే తల్లి, కాస్త కాఫీ కలిపి పట్టుకురామ్మా అన్నాడు రఘురాం. అలాగే మావయ్య అని లహరి వంటగదిలోకి వెళ్ళింది. కోడలు లోపలికి వెళ్ళాక, ఈ ఇంట్లో ఏ మూల చూసినా నువ్వే కనిపిస్తావు సరసు అన్నాడు. గుర్తుకు రావటం ఏమిటండి అంది వింతగా భర్తను చూస్తూ. నీ కొడుకు ఒక ప్రపోజల్ తెచ్చాడు చెప్పాడు అంకురార్పణగా వంటగది వైపు చూస్తూ. కోడలు వినటం లేదని నిర్ధారించుకున్నాక, ఈ ఇల్లు అమ్మేసి గేటెడ్ వే కమ్యూనిటీలో అపార్ట్మెంట్ తీస్తాడట. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుని డౌన్ పేమెంట్ కింద కడతాడట చెప్పాడు. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడింది సరస్వతి. వాడికి ఇదేం బుద్ధి గొణుక్కుంది. భార్య ఉయ్యాల మాత్రమే కూల్చాలనుకుంది, మొగుడు ఇల్లే లేపేయాలనుకుంటున్నాడా అనుకుంది స్వగతంలో. కొడుకు కోడల మధ్య జరిగిన సంభాషణ చెప్పాలనుకుంది. ఇల్లే అమ్మాలనుకున్న తర్వాత ఇక ఉయ్యాలదే ఉంది అనుకుంది. ఇంటికి స్థలాన్ని సమకూర్చుకోవడానికి, ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడానికి ఎంత కష్టపడ్డారో అంతా గుర్తుకొచ్చింది సరస్వతికి. సకాలంలో అద్దె కట్టకపోతే ఇంటి యజమానుడు మాట్లాడే మాటలు చాలా అవమానకరంగా ఉండేవి. ఇంత ఇంటికి రెంట్ కట్టలేకపోతే ఎక్కడన్నా మీ స్థాయికి గుడిసె దొరికితే అందులో చేరిపోండి అనేవారు కొందరు. మరికొందరు, ప్రభుత్వం మీలాంటి పేదల కోసమే ఇల్లు కడుతుంది, దరఖాస్తు చేసుకోండి అని సలహా ఇచ్చేవాళ్ళు మరికొందరు. భర్త సంపాదించిన డబ్బును పొదుపు చేస్తూ, తాను కూడా ఎంతో కొంత సంపాదిస్తూ, దాచుకున్న డబ్బుని చీటీ వేసి ముందుగా స్థలం కొన్నారు. పిల్లల్ని ఒకవైపు చదివించుకుంటూనే మరోవైపు పొదుపు చేస్తూ ఇల్లు మొదలుపెట్టారు. ఇంటికి ఈశాన్యం వైపు జాగా మిగిల్చి అందులో ఉయ్యల వేయాలన్నదే సరస్వతి కోరిక. రఘురాం భార్య కోరికని కాదనలేదు. ఖాళీ జాగాలో 2 ఇనుప స్తంభాలు పాతి స్ట్రాంగ్గా ఉండే విధంగా పెద్ద చెక్క బల్లతో ఊయల పెట్టించాడు. సరస్వతి జీవితంలో తనని ఏమీ కోరుకోలేదు. రక్తమాంసాలు కరిగించి తనకి పిల్లలకి చాకిరీ చేసింది. వానప్రస్థ దశలో కోరిన చిన్న చిలిపి కోరిక ఇష్టంగా తీర్చాడు. ఇల్లు అమ్మేస్తే తను ఇష్టపడి ఏర్పాటు చేసుకున్న ఊయల ఆ గేటెడ్ వే కమ్యూనిటీ అపార్ట్మెంట్లో వేసుకోవటం సాధ్యం కాదు. అసలు అంత జాగా కూడా ఉండే అవకాశం ఉండదు. అందుకే ఇల్లు అమ్మాలన్న కొడుకు ఆలోచనకి నో చెప్పాలని నిర్ణయించుకున్నాడు రఘురాం. ప్లాన్ రివర్స్ అయిందన్నమాట అంది లహరి. ఏమిటి అన్నట్టు చూశాడు సూర్యనారాయణ. అదే, ఇల్లు అమ్మి గ్రేటెడ్ వే కమ్యూనిటీలో ఇల్లు కొనాలనుకున్న నీ ప్లాను రివర్స్ అయిందన్నమాట. ఇందులో ప్లాన్ ఏముంది? ఇల్లు అమ్మటం ఇష్టం లేదని నాన్న చెప్పాడు, కాదనే హక్కు నాకెక్కడిది అన్నాడు. బుద్ధావతారం అనుకుంది. భార్య ముఖం మాడిపోవటం చూసి, నువ్వేం నిరుత్సాహపడకు, అమ్మతో కూడా మాట్లాడతాను అన్నాడు. మీ నాన్న మాట మీ అమ్మ అంగుళం కూడా చవదాటదు అంది. అదేం లేదు, అమ్మ నా మాట వింటుంది చెప్పాడు ధీమాగా. చూద్దాం అంది తల ఎగరేస్తూ. తండ్రి బయటకు వెళ్ళటం చూసి తల్లిని కదిలించాడు సూర్యనారాయణ. కొడుకు వైపు ఎగాదిగా చూస్తూ, ఇంత విశాలమైన ఇల్లు, మంచి వాతావరణం అక్కడ దొరుకుతుందట్రా అంది. అక్కడే అన్నీ దొరుకుతాయి మమ్మీ, ఇలా కూరగాయలకు నాన్న మార్కెట్కి వెళ్ళనవసరం లేదు
పచారీ కొట్టు సామాన్లు కూడా తేవక్కర్లేదు, అన్నీ మన దగ్గరికే వస్తాయి చెప్పాడు. అక్కడ జైల్లో ఉన్నట్టు ఉంటుందిరా, మీ నాన్నకి అసలు ఊపిరాడదు, కాలు చెయ్యి ఆయనకు ఒక దగ్గర ఉండదు కదా. ఇదిగో ఇప్పుడు చూడు, కూరగాయల కోసమని వెళ్తాడా, 2-3 గంటలు స్నేహితులతో బాతాకాని వేసుకొని వస్తాడు, ఆయనకదో ఆనందం అంది. మాట్లాడేది ఇక ఏమీ లేక భార్య దగ్గరకు వచ్చి అదే చెప్పాడు. ఎక్స్పెక్ట్ చేశా అంది లహరి. భార్య వైపు సూర్య అదోలా చూశాడు. అవునండి, నేను ఊహించినట్టే ఆమె మాట్లాడారు అంది లహరి. సర్లే, ఇక ఆలోచించకు, గ్రేటెడ్ వే కమ్యూనిటీలో చేరే అదృష్టం ఇప్పటికి లేదనుకుంటాను అన్నాడు. లహరి ఆలోచిస్తూ మనసుంటే మార్గం ఉండకపోతుందా అనుకుంది. గ్రేటెడ్ వే కమ్యూనిటీ ఆలోచన భర్తకు చెప్పింది లహరే. కొడుకు అభ్యర్థన గురించి చెప్పింది సరస్వతి. అమ్మని రాయబారిగా పంపాడా అడిగాడు. రాయబారం ఏమీ లేదు, వాడి మనసులో మాట చెప్పాడు, నే చెప్పాల్సింది చెప్పాను అంది. ఏం చెప్పావు అని అడిగాడు. మీతో ఎందుకు చెప్తాను అంది నవ్వుతూ. భార్య వైపు సుదీర్ఘంగా చూశాడు. చెదరని చిరునవ్వు, ఎన్ని కష్టాలు వచ్చినా బెదరని ధీరత్వం సరస్వతికే సొంతం. సంసారం ఈదటానికి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న సహనశీలితను. క్షమయా ధరిత్రి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం తను. ఎవరినీ కోప్పడినట్టు తను చూడలేదు. ఎంతో ఓర్పు ఆమె స్వంతం. కాలం అంచుల వెంట నడుస్తూ ఇచ్చే కొండంత ఓదార్పు తనకి ఊరటనిస్తుంది. కరణేషు మంత్రిలా తానిచ్చే ప్రతి సలహా జీవిత పర్యంతం వరకు వినియోగపడుతూనే ఉన్నాయి. శైనేషు రంభాని ఎందుకన్నారో తెలీదు గాని తనతో సరస్వతి గడిపిన ప్రతి నిమిషం ఒక అద్భుత గడియే, మధురమైన రోజే. సంపూర్ణ స్త్రీతత్వంతో తొణికిసలాడే తన భార్య సరస్వతి ఆ రోజు కుప్పకూలినప్పుడు తనకు ఊపిరాడలేదు. సూర్యకి అప్పటికింకా పెళ్లి కాలేదు. జాబులో చేరాడు. ఆ సమయంలో ఆఫీస్కి వెళ్ళి ఉన్నాడు. అన్ని పరీక్షలు అయ్యాక డాక్టర్లు ఎన్ని రోజులు బతుకుతుందో చెప్పలేం అన్నారు. తనకి వినబడలేదని అనుకున్నాడు. కానీ తను చప్పున భర్త చేయి పట్టుకుని, వాడికి చెప్పకండి అంది. చెప్పకుండా ఎలా ఉండగలను సరసు అన్నాడు. చెబితే వాడి గుండె అసలు తట్టుకోలేదండి అంది దిగాలుగా చూశాడు. అన్నింటికీ తనపై ఆధారపడే కొడుకు ఝాసని మరో స్త్రీ వైపు మళ్లించాలని నిర్ణయించుకుని నెలలో వాడి పెళ్లి చూడాలని ఉంది అంది. అంత తొందరగా సంబంధం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు. దూరపు బంధువు లహరి గురించి చెప్పింది. తనని ఆ మధ్య ఒక పెళ్లిలో చూసిన విషయం కూడా చెప్పింది. లహరి తల్లిదండ్రుల గురించి రఘురాంకి తెలుసు. విడాకుల వరకు ఆ పిల్ల తల్లిదండ్రులు వెళ్లారు. ఆ ఇంటి సంబంధం మనకెందుకు సరసు అన్నాడు. తల్లిదండ్రుల తప్పులకి పిల్లల్ని శిక్షిస్తారా అంది. రఘురాంకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. పిల్ల బంగారు బొమ్మలా ఉందండి అని భర్తని కన్విన్స్ చేసింది. తనకి తెలిసిన సమాచారం చెబుతూ వంటావార్పులో అమ్మాయి మంచి ప్రావీణ్యురాలే అని ప్రమోట్ చేసింది. రఘురాం కొట్టక తప్పలేదు. సూర్యనారాయణ, నీ ఇష్టం మమ్మీ అన్నాడు. నెల తిరిగేసరికల్లా కొడుక్కి పెళ్లి చేశారు. సరస్వతి ప్రాణం గట్టిదే. ప్రాణం నిలిచింది. చిన్నప్పుడు ఆరుబయట వెన్నెల్లో ఊయల ఊగాలని నాకు ఉండేది. అదిగో అక్కడ ఒక ఉయ్యాల నా కోసం వేయించండి అంది. రఘురాం కాదనకుండా ఆ పని చేశాడు. ఊయల ఊగేటప్పుడు సరస్వతి కళ్ళల్లో మెరిసే మెరుపంటే అతడికి చాలా ఇష్టం. ఏరి కోరి గోడల్ని తెచ్చుకుంటే కోడలు తల కొరివిలా మారిందా? సరస్వతి తల విదిల్చింది. సరే, నువ్వు చెప్పినట్టే ఇల్లు అమ్మే ఆలోచనను వాయిదా వేద్దాం నాన్న, కానీ అని ఆగాడు సూర్య. భర్త పక్కన ఉన్న లహరి ఎంటర్ అయిపోయి, ఆ ఊయల కట్టిన స్థలంలో 2 షాపు రూమ్లు వేయిస్తే అద్దె వస్తుంది కదా మావయ్య అంది. రఘురాంకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఊయల కావాలంటే పెరట్లో వేయిస్తాం అంది. పెరట్లో ఇరుకు స్థలంలో ఊయల ఊగటానికి, ఇలా ఆరుబయట విశాలమైన స్థలంలో ఊగటానికి తేడా లేదా? అలల్లా తేలి వచ్చే మలయ పవనం మధ్య ఊయల ఊగటం అనే ఇష్టమైన ఆ ప్రక్రియ సాగుతుంటే
సరస్వతి మనసు ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఎందుకు వీళ్ళకి ఈ స్థలం మీద దృష్టి మళ్ళింది? ఈ ఆఖరి రోజుల్లో సరస్వతిని ఆనంద పెట్టకుండా ఎలా ఉండగలడు? రఘురాంలో ఎడతెరిపి లేని ఆలోచనలు. నిన్న వీరాస్వామి దారిలో కనిపించాడు నాన్న. తన సిమెంట్ వ్యాపారం కోసం బస్తాలు వేసుకోవటానికి మన ఊయల పెట్టిన స్థలంలో షోరూం లాగా షెడ్ వేసిస్తే తీసుకుంటానని చెప్పాడు. అద్దె కూడా 20,000కి పైగా ఇస్తానన్నాడు. పైగా షాపు రూము కట్టడానికి అయ్యే ఖర్చు కూడా తనే భరిస్తానని చెప్పాడు. మనకిచ్చే రెంట్లోనే అతడి అప్పు కట్ చేసుకుంటానని చెప్పాడు అన్నాడు సూర్యనారాయణ. ఇంతోటి స్థలానికి అంతే అద్దె రావటం అంటే మాటలు కాదు కదా మావయ్య అంది లహరి. వీరాస్వామి లహరికి దూరపు బంధువు కూడా. సరస్వతి వింటూ నిల్చుంది. అందరి కళ్ళు ఈ స్థలం మీదే. గుణుగుతూ బయటికి నడిచాడు రఘురాం. ఆయనకి ఇష్టం లేని పనిని చేయమని ఎందుకు ఫోర్స్ చేస్తారు అంది సరస్వతి. మావయ్య గారి మీద ఎందుకు చెబుతారు? మీకు ఇష్టం లేదని చెప్పండి అత్తయ్య అంది లహరి కోపంగా. కోడలి వైపు చురుగ్గా చూసింది సరస్వతి. అదేం పట్టించుకోకుండా, ఈయన గారి సంపాదన మీ కీమోథెరపీకి మావయ్య గారి మందులకి సరిపోతుంది. చంద్రుడికో నూలు పోగులా ఈ స్థలం ఉపయోగపడి 4 డబ్బులు పోగుపడితే అవి మీ అబ్బాయికి వేడినీళ్ళకి చన్నీళ్ళలా ఉపయోగపడతాయి కదా అంది లహరి. మీ మావయ్యకి సిమెంట్ వాసన పడదు. ఆయనకి ఆస్మా సమస్య కూడా ఉంది. సిమెంట్ గోడౌన్ ఎలా కడతారు అంది సరస్వతి. దేశంలోని అన్ని వ్యాధులు మన ఇంట్లోనే ఉన్నట్టున్నాయి అంది లోగొంతుకుతో లహరి. సూర్యనారాయణ భార్య వైపు కాస్త కోపంగా చూశాడు. నా మీద కారాలు మిరియాలు నూరటం కాదు, మీ అమ్మా నాన్నల దగ్గర చూపండి మీ ప్రతాపం అని లోపలికి వెళ్ళింది. ఏం చెప్పినా కాదంటానికి మీరు నిర్ణయించుకున్నారా అమ్మా అన్నాడు సూర్యనారాయణ. కొడుకు వైపు చురుగ్గా చూసింది సరస్వతి. లేకుంటే ఈ వయసులో ఊయల ఊగాలనే కోరికెందుకమ్మా? ఆ ల్యాండ్ ప్లేస్ ఇస్తే షాపు రూమ్లు కట్టుకుంటాం కదా. పైగా లహరి చెప్పిన ప్లాన్ కూడా బాగుంది. మొన్న మధ్య వీరాస్వామి ఇంటికి వెళితే ఆయన భార్య కూడా లహరికి ఈ సలహానే ఇచ్చిందట. సరస్వతి కొరకొరా చూసింది. ఏదో ఇంట్లో బోరుగా ఉంది, అలా మా బంధువు వీరాస్వామి ఇంటికి వెళ్ళొస్తా అత్తయ్య అంటే వెళ్ళమని తాను చెప్పింది. ఇలా రాయబారాలు నడుపుతుందని తను అనుకోలేదు. రాత్రికి మీ నాన్నతో మాట్లాడతా లేరా అంది సరస్వతి. నాది పోయే ప్రాణమేగా, నా కోసం ఆ స్థలం ఎందుకు వృధా చేస్తారు? పిల్లాడి మాట వినండి అంది సరస్వతి. భార్య వైపు తదేకంగా చూశాడు రఘురాం. ప్రక్క రోజు ఎర్లీ మార్నింగ్ ఒక నిర్ణయానికి వచ్చి వెళ్ళి కొడుకు కోడలు పడుకున్న గది దగ్గరికెళ్ళి తలుపు తట్టాడు. అప్పటికింకా సరస్వతి నిద్ర లేవలేదు. ఏంటి నాన్న అని కళ్ళు నులుముకుంటూ బయటికి వచ్చాడు సూర్యనారాయణ. విడిపోయిన జుట్టు ముడి వేసుకుంటూ లహరి కూడా వచ్చింది. ఏమిటి మావయ్య, అత్తయ్యకి ఏమన్నా నలతగా ఉందా అడిగింది. కాదమ్మా, నాకే నలతగా ఉంది అని కొడుకు వైపు తిరిగి మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండ్రా అన్నాడు. పిడుగు పడ్డట్టు ఇద్దరూ అదిరిపడ్డారు. ఏమిటి నాన్న అని అడిగాడు సూర్య. నువ్వు సరిగ్గానే విన్నావురా, నీకు జీతం వస్తుంది, అద్దె కట్టుకోలేని స్థితిలో లేవు. దయచేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి. నేను ఇలా ఖాళీ చేయమని చెప్పిన విషయం మీ అమ్మకి చెబితే నా మీద ఒట్టే చెప్పి విని తిరిగాడు రఘురాం. వారం రోజుల వ్యవధిలో సూర్య ఇల్లు ఖాళీ చేశాడు. ఇంత సడన్గా ఈ నిర్ణయం ఏంట్రా అడిగింది సరస్వతి. కంపెనీకి దగ్గరగా ఏదో ఇల్లు చూసుకున్నాడట. వాడి కంఫర్ట్ వాడు చూసుకోవాలి కదా. పోనివ్వు సరస్వతి అన్నాడు రఘురాం. లహరి ఏమీ మాట్లాడలేదు. ఆ స్థలం వీరాస్వామికి ఇస్తానులేరా, షాపులకి రెంటు కూడా వస్తుంది కదా అంది సరస్వతి. స్థలం ఇవ్వనందుకు వెళ్తున్నాడేమో అనుకుని అంది సరస్వతి. ఆ వచ్చే రెంట్లేవో మీరు తీసుకోండి అత్తయ్య, మీకు అసలే ఒంట్లో బాలేదు కదా అంది లహరి. మంచిదమ్మా, వజ్యం వస్తుంది, బయలుదేరండి తొందర చేశాడు రఘురాం. సూర్యం తల్లి దగ్గరకు వచ్చి నువ్వేం బెంగపడకమ్మా, 2 రోజులకోసారి వచ్చి నిన్ను నాన్నని చూసుకుంటాం అన్నాడు. దాందే ఉంది లేరా, సిటీలోనేగా మీరుండేది. మాకు చూడాలనిపిస్తే మేమే వస్తాం, మీకు చూడాలనిపిస్తే మీరొద్దురు అన్నాడు రఘురాం. కొడుకు కోడలు లగేజీతో వెళ్ళిపోయాక మీరేమైనా బెదరగొట్టి పిల్లల్ని వెళ్ళగొట్టడం లేదు కదా అంది సరస్వతి. అవేం మాటలే అన్నాడు రఘురాం. మనస్సు బాగాలేదు, ఊయలు ఊపుదురుగాని రండి అని ఊయల దగ్గరికి వెళ్ళింది సరస్వతి.
నవ్వుతూ వెంట నడిచాడు రఘురాం. ముందు రోజు వీరాస్వామిని కలిసి గద వాయిస్తే అతడు పెదవి విప్పి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి రఘురాంకి. నేను చేసే సిమెంట్ వ్యాపారానికి ఇప్పటికే 2 గోడౌన్లు ఉన్నాయి బాబాయ్. మీ స్థలం నేనేం చేసుకోను? ఇదంతా మీ కోడలి పిల్ల మా ఆవిడ వేసిన స్కెచ్. ఆ స్థలంలో ఊయలు వేసి మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా, అది చూసి మీ కోడలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. మీతోనే ఆ ఊయల తీసేయించాలనేది మీ కోడలు గారి అంతరంగం. నిజానికి ఆ స్థలంలో షాపు రూమ్లు కడితే ఎవరైనా కళ్ళకు అద్దెకొని తీసుకుంటారు. ఆ విషయం మీకు తెలుసు. ఆమె ఆనందానికి వెలకట్టగలిగే శరాబులం కాదు కదా మనం అన్నాడు వీరాస్వామి. వీరాస్వామికి సరస్వతికి ఉన్న అనారోగ్య సమస్య తెలుసు. కూర్చొని 10 నిమిషాలైంది, ఊపరే అంది సరస్వతి. కాస్త ఉండవే అన్నాడు రఘురాం తన లుంగి సర్దుకుంటూ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.